నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న కేసరపల్లి ఈ నెల 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నుకున్న టీడీపీ నేతలు ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పు ప్రజలు ఇచ్చారని వ్యాఖ్య రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి నాలుగోసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లి సిద్ధమవుతోంది. దేశ ప్రధానితో పాటు జాతీయ స్థాయి అతిరథ మహారథులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 5 ప్రాంతాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. అటు వీఐపీల కోసం విజయవాడలోని అన్ని హోటళ్లు బుక్ అయినట్లు సమాచారం. ఏపీలో కొత్త ప్రభుత్వ మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. విజయవాడ నుంచి గన్నవరం మధ్యలోని కేసరపల్లిలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. పక్కనే జాతీయ రహదారికి తోడు సమీపంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం, విజయవాడ నుంచి రాకపోకలకు సౌలభ్యంగా ఉండడంతో కేసరపల్లిని ఈ మెగా ఈవెంట్కు వేదికగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్న తరుణంలో వారి కోసం సభా వేదికపై 50 మంది సరిపోయేలా ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. జాతీయ స్థాయి నేతలతో పాటు సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కానున్నారు. 150 మంది ఆహ్వానితులు వచ్చేందుకు పాసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. సభా ప్రాంగణాన్ని పసుపు, ఎరుపు, తెలుపు రంగుల మేళవింపుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం బాధితులను ఆహ్వానిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం సహా 112 బాధిత కుటుంబాలకు వర్తమానం పంపినట్లు సమాచారం. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబిచ్చారు. 3 పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ట, గౌరవం పెరిగాయన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సమయ స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించడంతో పాటు టీడీపీ, జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశామన్నారు. దాంతో ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే
ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకు గాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకు గాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని తెలియజేశారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలిసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తోందనే నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తు చేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దోషణలకు ఇది సమయం కాదని సూచించారు. అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోని విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి చెప్పారు. అయితే ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పురంధరేశ్వరి మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పురంధరేశ్వరి చెప్పారు.
చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి, ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చింది అని చెప్పారు. ప్రజా సంక్షేమంపైన దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడాలని పురంధరేశ్వరి కూటమి నేతలకు సూచించారు. 5 ఏళ్లలో కూటమిలోని పార్టీలకు చెందిన కార్యకర్తలు అనేక కష్టాల పాలయ్యారని, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ ఎన్డీఏ కూటమి తరపున శాసనసభాపక్ష నేత ఎంపిక కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వేదికపై ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పవన్, పురంధరేశ్వరి సహా అందరము సమానమేనని పరోక్షంగా వెల్లడించారు. ఎన్డీఏ కూటమి తరపున శాసనసభాపక్ష నేత ఎంపిక కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వేదికపై ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సమావేశం కోసం ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, అచ్చెన్నాయుళ్లకు కుర్చీలు వేశారు. అయితే ఇందులో చంద్రబాబు కోసం ప్రత్యేకమైన కుర్చీ, మిగతా వారికి సాధారణ కుర్చీలను ఏర్పాటు చేశారు. వేదికపైకి వస్తుండగా కుర్చీల్లో తేడాను గుర్తించిన చంద్రబాబు తాత్కాలికంగా ఆ కుర్చీలో కూర్చున్నప్పటికీ వెంటనే ఆ సిబ్బందికి సూచన చేశారు. మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ అలాంటి తేడాలు ఏవీ చూపించొద్దని, తనకు మిగతా వాళ్లలాగే సాధారణ కుర్చీని తెమ్మని ఆదేశించారు. దీంతో వెంటనే సిబ్బంది చంద్రబాబు కుర్చీని మార్చేశారు. మరో సాధారణ కుర్చీని సిబ్బంది తీసుకురాగానే చంద్రబాబు లేచి ఆ కుర్చీలో ఆసీనులయ్యారు. అలా వేదికపై ఉన్న వారంతా సమానమేనని చంద్రబాబు పరోక్షంగా చాటి చెప్పారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశాలను వివరించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును 3 పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఆ వివరాలను గవర్నర్ను కలిసి అందజేశామని చెప్పారు. రాజ్భవన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఎన్డీఏ కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, పురంధరేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందజేశారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు లేఖ ఇచ్చారు ఎన్డీఏ కూటమి నేతలు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలను ఆహ్వానించారు. గవర్నర్తో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాలని కోరామన్నారు. సాయంత్రం గవర్నర్ కార్యాలయం నుంచి రాజ్యాంగపరంగా పిలుపు వస్తుందన్నారు. బుధవారం నాడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. 3 పార్టీల శాసనసభ్యులందరం కూడా సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.
and submitted a request letter to him that he should invite Sri Chandrababu Naidu ji to form the government immediately, for which the governor has responded, and he said that following the due procedures, we will immediately call Sri Chandrababu Naidu ji to form the government. That may be any time today when he will invite, and tomorrow, as we all know, కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని అదేవిధంగా ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం మొత్తం ప్రభుత్వం ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. ఈ రాజ్యాంగంలో జరిగే ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతో రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతో గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతాన్ని తీర్పిచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం. జనసేన శాసనసభ పక్ష నేతగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టా గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. టీడీపీ అధికారంలోకి రాగానే కష్టపడి నిర్మించుకుంటున్న ఇంటిని కూల్చివేశారని వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు కుంచెల కృష్ణ కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు ముఖ్యం కాదు, నా కుటుంబం రోడ్డు పాలు అయిందని వాపోయారు. తాడేపల్లి ప్రెస్ భవనంలో వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు కుంచెల కృష్ణ కిషోర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు సర్వే నెంబర్ 142లో 70 గజాల్లో ఇంటి నిర్మాణం పనులు చేపట్టారని, అనుమతి తీసుకోలేదన్న వంకతో అధికారులను బెదిరించి పోతినేని తన ఇంటిని కూల్చివేయించారని ఆరోపించారు. తమ స్థలాన్ని ఆక్రమించేందుకే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి టీడీపీ అధికారంలోకి రాగానే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 90% నిర్మాణం పూర్తయిన ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు సెలవు దినాల్లో కూడా పనిచేశారని అన్నారు. బీసీలను చిన్నచూపు చూడటం సరికాదని, ఇంటి నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని, నాకు న్యాయం జరిగే వరకు పోరాడతానని పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు పోతినేనితో మా కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసు అధికారులు తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. 1960 సంవత్సరంలో మేము మంగళగిరిలో 142 సర్వే నెంబర్లో ఒక ల్యాండ్ మా తాతగారు కొన్నారు. ఆ ల్యాండుని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ల్యాండ్ మా పొజిషన్లోనే ఉండి మేము సాగు చేసుకుంటా ఉంటే పక్క ల్యాండు
వేరే సర్వే నెంబర్లో మా తాతగారికి ల్యాండ్ ఉంది. అది సూర్యనారాయణ అనే అతను 143 సర్వే నెంబర్లో అతనికి ల్యాండ్ అమ్మేశాము. ఆ ల్యాండ్ని పోతినేని సీన్ అనే అతను కొనుక్కున్నాడు. 143 సర్వే నెంబర్ అంటే ఇదండి, ఇది 142 అండి. అతను కొనుక్కొని అతను ఏదో విల్లాస్కి ఏదో రోడ్డు పెట్టుకున్నాడు, అయిపోయింది. అతను రోడ్డు పెట్టుకొని ఈ ల్యాండ్ చూపించి పర్మిషన్ తెచ్చుకున్నాడు. మా ల్యాండ్ చూపించి అద్దులు చూపించి మేము కంప్లైంట్ పెడితే ఆ అద్దులు ఫేక్ అని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. అది అయిపోయిందండి. అయితే ఈ రోజున నాకు ఎంత దుర్మార్గమైన పని చేశాడంటే, నేను కష్టపడి 20 లక్షల రూపాయలు అప్పు చేశానండి. అప్పు చేసి నేను నాకున్న ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నానండి. ఇదేమో విల్లాసు, పోతినేని శ్రీనివాసు విల్లాస్. ఇది నా ల్యాండ్ అండి, ఇది రోడ్డు ఫేసింగు. ఈ ల్యాండ్కి ఇతనికి రోడ్డు ఇక్కడ ఉంది, నాకు ఇది రోడ్డు. ఇతను ఇటు రావడానికి సరిగ్గా లేదని చెప్పేసి ఇటు నుంచి దారి పెడదామని ఎన్నోసార్లు గొడవలు చేసి ఆక్రమణ చేయబోతుంటే కాపాడుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నా, నాకు పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి, పూర్తి ఆధారాలతో నేను ఇల్లు కట్టుకున్నా. అది కూడా ఇల్లు కట్టుకునే ముందు గత 3 నెలల క్రితం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఈ స్థలంలో ఇల్లు కట్టుకున్నా, నా పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, నా పేరు మీద ఇదిగోండి డాక్యుమెంట్ నెంబర్ కూడా కొత్తది. ఈ డాక్యుమెంట్ చూడండి ఒకసారి, ఇదిగోండి నా పేరు ఇదిగో కుంచాల కృష్ణకిషోర్ పేరుతో డాక్యుమెంట్ ఉంది. అది సార్ పరిస్థితి. దయచేసి మీడియా మిత్రులంతా కూడా ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మీరు నిజంగా మీకు దండం పెడతానండి. మీరు మాత్రం ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న కేసరపల్లి. ఈ నెల 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నుకున్న టీడీపీ నేతలు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పు ప్రజలు ఇచ్చారని వ్యాఖ్య. రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి. వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.